బీజేపీ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిటీ సభ్యులు అందుబాటులో ఉండాలని హైకమాండ్ ఆదేశించింది. సుమారు 120 మంది లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేస్తారని సమాచారం. 2019లో గెలిచిన రెండో ప్లేస్లో నిలిచిన స్థానాలపైన చర్చిస్తారని సమాచారం. ఇప్పటికే ఆశావహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి అందించింది. తొలుత రెండవ స్థానంలో నిలిచిన నియోజకవర్గాలు, ఆశావహులు తక్కువగా ఉన్న వారి జాబితా సిద్ధం చేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మార్చి 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ముందుగానే సగానికి పైగా అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి ఏపీ, తెలంగాణ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఢిల్లీ వెళ్లారు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. సుమారు 10 నియోజకవర్గాలకు ఆశావహుల జాబితాను రూపొందించారు. ప్రతి నియోజకవర్గానికి 3 పేర్లతో జాబితాను తయారు చేశారని సమాచారం. సమావేశంలో సిట్టింగ్లతో పాటు మరో 4 నియోజకవర్గాలపై చర్చిస్తారని సమాచారం. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, భువనగిరి, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, చేవెళ్ల, నాగర్ కర్నూలు నియోజకవర్గాలపైన చర్చించి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పైన దృష్టి సారించింది బీజేపీ అధిష్టానం. ఈ రోజు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల కమిటీ సభ్యులు ఢిల్లీలో అందుబాటులో ఉండాలి అని చెప్పి అధినాయకత్వం సూచించడంతో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో కూడా ఢిల్లీ వస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఎన్నికల కమిటీ సభ్యులు కూడా ఈరోజు ఢిల్లీలో జరిగే సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. తెలంగాణకు సంబంధించి సుమారు 10 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు జరగబోతోంది. ఇప్పుడు సిట్టింగ్ స్థానాలతో పాటుగా గెలిచే స్థానాలపైన ప్రధానంగా మొదట దృష్టి సారించి ముఖ్యంగా ఎక్కువ ఆశావాహులు ఏ స్థానాలకు ఉన్నారు అన్న అంశాలను కూడా రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఇటు జాతీయ నాయకత్వానికి సూచించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి అత్యధికంగా మల్కాజ్గిరి స్థానానికి సంబంధించి అభ్యర్థులు ఆశావాహులు ముఖ్యంగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి. చేవెళ్ల, అలాగే మల్కాజ్గిరితో పాటుగా నాగర్ కర్నూల్, అలాగే వరంగల్, ఇటు కరీంనగర్, ఇటు మహబూబ్ నగర్ తో పాటుగా ఆదిలాబాద్, నిజామాబాద్ సిట్టింగ్ స్థానాలతో పాటుగా ఎక్కువ మంది ఆశావాహులు గెలిచే అవకాశాలున్న స్థానాలపైన దృష్టి సారించడం జరుగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా 120 స్థానాలని ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే ఖరారు చేయాలని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తుంది. గతంలో గెలిచిన స్థానాల్లో సిట్టింగ్లకు అవకాశం కల్పించాలా, లేక కొత్త వారికి అవకాశం కల్పించాలా, అలాగే గతంలో 2019లో 2వ స్థానంలో నిలిచిన స్థానాలకు సంబంధించి అక్కడ గట్టి ముఖ్యంగా పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు. సో ప్రచార కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ముందస్తుగానే ఎన్నికల షెడ్యూల్ మరో 2 వారాల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించి షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటిస్తే కనుక అది తమ పార్టీకి లాభిస్తుందని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల కమిటీ నేతలందరినీ కూడా ఢిల్లీ పిలిపిస్తున్నారు. ఈరోజు కిషన్ రెడ్డి, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అలాగే డీకే అరుణతో పాటుగా ఈటెల రాజేందర్ ఈ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. అమిత్ షా నివాసంలో కానీ లేక బీజేపీ కేంద్ర కార్యాలయంలో కానీ ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలు కూడా, ముఖ్యంగా తరుణ్ చుక్ తెలంగాణ నుంచి, అలాగే సునీల్ బన్సల్ కూడా ఈ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. తెలంగాణకు సంబంధించి ఒంటరిగానే పోటీ చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించుకున్న నేపథ్యంలో సో ఏ స్థానాల్లో ఎవరెవరు ముఖ్యంగా అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు, కీలక నేతలు కొన్ని స్థానాలకి, మల్కాజ్గిరి లాంటి స్థానాలకి ప్రధానంగా ఇటు మురళీధర్ రావు, అలాగే ఈటెల రాజేందర్ కూడా ఆ స్థానాన్ని ఆశిస్తున్న పరిస్థితి. సో ఎవరికి గెలిచే అవకాశాలున్నాయి, ఏ సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను బరిలో దించాలి అన్న అంశాలకు సంబంధించి కూడా ఎన్నికల కమిటీ ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 3 అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడం జరుగుతుంది. తుది నిర్ణయం బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకోవడం జరుగుతుంది. ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా సో కీలకమైన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ముఖ్యంగా ఈ అభ్యర్థుల్ని ఖరారు చేయడం జరుగుతుంది. మొదట పేర్లను పరిశీలించడం జరుగుతుంది. ఒకే కాన్స్టిట్యున్సీకి ఎంతమంది పోటీ చేసే అవకాశం ఉంది, ఎంతమంది ఆశావాహులు అభ్యర్థులను పెట్టుకున్నారు, వారిలో ఎవరికి గెలిచే అవకాశం ఉంది అన్న అంశానికి సంబంధించి 3 పేర్లను ఖరారు చేసి ఆ 3 పేర్లను కూడా బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు పంపించిన తర్వాత అక్కడ బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ ఏ కాన్స్టిట్యున్సీకి ఏ అభ్యర్థి పోటీ చేయాలి అన్నదాన్ని
ఖరారు చేయడం జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో పొత్తుల సమీకరణాల నేపథ్యంలో ఈరోజు ఏపీకి సంబంధించిన సీట్ల పైన అయితే ఎటువంటి చర్చ ఉండకపోయే అవకాశమే ఉంది. కానీ మెజార్టీ ఆశావాహులు ముఖ్యంగా 25 లోక్సభ స్థానాలకు కూడా కొన్ని అప్లికేషన్స్ వచ్చాయి. సుమారు 300 వరకు కూడా అభ్యర్థులు ముందుకు వచ్చారని చెప్పి ఇటీవల రాష్ట్ర నాయకత్వం జాతీయ సమావేశాల సందర్భంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఎక్కడెక్కడ ఎవరెవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి వీటిపైనే ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ తెలంగాణ లోక్సభ అభ్యర్థులకు సంబంధించి మాత్రం షెడ్యూల్ కంటే ముందుగానే మొదటి లిస్ట్ ఏదైతే బీజేపీ విడుదల చేస్తుందో అందులో మెజార్టీ అభ్యర్థుల జాబితా తెలంగాణ నుంచి ఉండే విధంగా బీజేపీ అధిష్టానం ప్లాన్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ సంఖ్యాబలాన్ని ముఖ్యంగా గతంలో కన్నా ఎక్కువ ఓటు శాతాన్ని బీజేపీ సాధించుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఖచ్చితంగా పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటుంది, బీఆర్ఎస్ పోటీలోనే ఉండదు అన్న ధీమానైతే బీజేపీ నాయకత్వం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మెజార్టీ స్థానాలు గెలుపొందాలని చెప్పి బీజేపీ అధినాయకత్వం ప్లాన్ చేస్తుంది. మోడీ చరిష్మాని అలాగే జాతీయ స్థాయిలో బీజేపీకి ముఖ్యంగా ఏదైతే 400 టార్గెట్ ఎన్డీఏ కూటమి 370 సింగిల్ గా బీజేపీ సాధించాలన్న లక్ష్యంలో తెలంగాణ కూడా మెజార్టీ షేర్ ముఖ్యంగా సాధించాలి అని చెప్పి ఇప్పటికే వరుసగా కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణలో పర్యటిస్తున్న పరిస్థితి. విజయ సంకల్ప యాత్రను కూడా బీజేపీ ప్రారంభించింది కాబట్టి సో త్వరగా అభ్యర్థులను ప్రకటిస్తే కనుక ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఉంటుంది. గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్ళడానికి బహిరంగ సభలు భారీగా నిర్వహించాలని చెప్పి బీజేపీ ప్లాన్ చేస్తుంది కాబట్టి సో దానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా త్వరగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒక సానుకూలమైన ఫలితాలు తెలంగాణలో వస్తాయని చెప్పి అధిష్టానం భావిస్తుంది. అలాగే సదరన్ పార్ట్ కూడా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇటు ఆంధ్ర, తెలంగాణలో కూడా మంచి ఫలితాలు ఈసారి రాబట్టాలని చెప్పి అధిష్టానం భావిస్తుంది కాబట్టి సో మొదట సదరన్ స్టేట్స్ పైనే ప్రధానంగా ఫోకస్ చేసి అభ్యర్థులను కూడా తొలుత దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎక్కువగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.